చూడండి. సాంబయ్య, మీ కళ్ళారా చూడండి. అతని గురించి ఇంకో మాట మాట్లాడేవంటే చంపేస్తాను. అతను ఎవరు అనుకున్నావు? నా ఫ్రెండ్ సాంబయ్య. వినండి, అందరూ వినండి. ఆ దుష్ట శక్తి ఇతడికి స్నేహితుడట. అవును స్వామి, ఆయన మల్లికి ఫ్రెండ్, చాలా మంచి వ్యక్తి. అదే అదే నీకు తెలుసు. అతడి వెనుక దాగి ఉన్న నిజమేమిటో నేను నిరూపిస్తా. రమ్మను. రా సాంబయ్య, నువ్వు ఈ శ్మశానంలో ఎందుకున్నావు? నీ గురించి ముసలాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను వాగడం ఏమిటి? అతనితోనే నిజం చెప్పిస్తా. చెప్పు, నీ నుదుట పూసుకున్నది చితాభస్మం అవునా కాదా? భూత ప్రేతాలు నీ ఆధీనంలో ఉంటాయి అవునా కాదా? కనిపిస్తున్న నీ రూపం వెనుక నీ అసలు రూపం ఇంకొకటి ఉంది అవునా కాదా? అవును. ఇప్పటికైనా అర్థమైందా? నీ అసలు రూపాలను బయటపెట్టి నీ మాయ నుండి ఈ కుటుంబాన్ని కాపాడడానికి వచ్చాను. నేనాడే నాటకంలో నిన్నెలా బలిపశువుని చేస్తానో చూడు. మహేశ్వరి, ఈ దుష్టుని నమ్మద్దు. నమ్మద్దమ్మా, నమ్మద్దమ్మా. నమ్మక ద్రోహి, మోసం చేయడానికి స్నేహం అనే ముసుగు తప్ప వేరేవి దొరకలేదా నీకు? నన్ను కాపాడావని నా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించి ఒక అన్నలా నిన్ను గౌరవించాను. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పో, వెళ్ళిపో. నేను వచ్చిందే నీకోసం. నువ్వు రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోకుండా ఉంటానా? ఏయ్, నువ్వే కాదు, నీకు సంబంధించింది ఏది కూడా నా దగ్గర ఉండకూడదు. ఇదంతా నిజమా? ఏది నిజం ఏది అబద్ధమో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకు ప్రాణం. చాలు, జరిగింది చాలయ్యా. ఇక మీదట దయచేసి మా మహి వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. మా ఇంటి పరిసరాలకు కూడా రావడానికి వీల్లేదు. రామ్మా. ఇప్పుడు నువ్వు ఒంటరివి, మహి నాదే. నిజం తెలిసిపోయిందా? అదే అన్న చెప్పేస్తున్నాడు. రాహుల్, నీకేం కాలేదుగా నాన్న? మీరు అనుకున్నట్టు వీడు రాహుల్ కాదు, రాక్షసుడు. ఎవడు రాక్షసుడో అర్థం అవుతూనే ఉంది. మా కుటుంబాన్ని నాశనం చేసేదాకా వదలవా?
నేను చెప్పేది ఒకసారి వినండి. ఇంకేంటక్క వీడితో మాట్లాడేది? బయటికి ఏంటేంట్రా? నిజం మీకు మాత్రమే తెలుసు, చెప్పండి. ఏంట్రా నిజం చెప్పేది? ఇంకా చాలు. మోసం చేయడం నీ తప్పు కాదు, పిచ్చిదానిలా నిన్ను నమ్మడం నా తప్పు. ఇంకా వెళ్ళిపో మహి. ప్లీజ్ వెళ్ళిపో మహి, నేను చెప్పేది విను. ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపో. ఇప్పుడు చూడండి వీడెవడో. అంతకాసురుడు! అంతకాసురుడు! అసురా! అంధకాసురా! నీకు కావాల్సింది నేనేగా, దయచేసి మళ్ళీ వదిలే. వీడిని వదిలేయాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా? చేసుకుంటాను, చేసుకుంటాను. చూడు, నన్ను చూసి, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నన్ను మనపూర్వకంగా వివాహం చేసుకుంటావా? చేసుకుంటాను, మనస్ఫూర్తిగా చేసుకుంటాను. గమిష్యామి, గమిష్యామి. పృథ్వీ గర్భ నిబిడీకృత మంత్ర మందిరమా, నీ రాజు రాక్షస రారాజు అంధకాసురుడు విచ్చేసినాడు. ఆవిర్భవామి. మజారే మహి, మజారే. ఓం ఐం హ్రీం క్లీం పంచముఖ నక్షత్ర మండలం ఆకాశ మధ్యే ఆవిర్భవా. శక్తి స్తంభయ స్తంభయ. ఓం అపశక్తి స్తంభయ.
మళ్ళీ అంధకాసురుడు మొదటి దశ గెలిచాడు. వాణ్ణి వెంటనే ఆపాలి. అంధక ఇక రెండవ దశ. ఓం హోమాగ్ని మధ్యే మంగళసూత్రం ఆవిర్భవ. ఇప్పుడు మహి అసురమాయలో ఉంది. అంధక ఏకాగ్రత కోల్పోయావో చేతికి చిక్కేది చేదారిపోతోంది. మనసు లగ్నం చేయి. ముందు వాణ్ణి ఆపే ప్రయత్నం చేయి. మంగళసూత్రం పునరావిర్భవామి. స్వామి, మళ్ళీ నీకోసం మేమంతా చనిపోయినా పర్వాలేదు. లోక వినాశనాన్ని ఆపగల శక్తివి నువ్వే. వెళ్ళు. వేగిరం వేగిరం తాళి కట్టు.